ఇవాల్టి నుంచి భాగ్యనగరం దద్దరిల్లనుంది. తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతరకు హైదరాబాద్ ముస్తాబైంది. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించే వేడుకలకు నగరం రెడీ అయింది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పించనున్నారు. బోనాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఈ ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరగనుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న ప్రముఖ ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి కర్ణాటక నుంచి 34 ఏళ్ల వయసు ఉన్న లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు. గతేడాది కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆగస్టు 3న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 9న సబ్జీ మండి, ఆగస్టు 10న హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీతో భారీ ఊరేగింపులు జరగనున్నాయి.